నమస్కారం గురుగారు. నమస్కారం అండి. శుభం భయాదు. గురుగారు, నేను ఇప్పుడు అడిగే ప్రశ్న మాత్రం జ్యోతిష్యానికి సంబంధించింది కాదు. అది అందులోకి ఆన్సర్ ఇస్తాను అనుకోండి. దాంట్లోనే దానికి సంబంధించింది కాదు, మీ అనుభవానికి సంబంధించిన ప్రశ్న అడగబోతున్నాను నేను. అంటే మీరు ఇప్పుడు 15-20 ఏళ్ళ నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నారు కదా, మీరు అత్యంత కష్టాల్లో కూరుకుపోయి ఉన్న వ్యక్తులు మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు వాళ్ళకి ఏం సజెస్ట్ చేశారు? వాళ్ళని 0 to పీక్ స్టేజ్లో ఇప్పుడు మంచి పొజిషన్లో ఉన్నారు అనేలాగా ఎవరైనా ఉన్నారా? అసలు వాళ్ళకి ఏం సజెషన్స్ ఇచ్చారు? వాళ్ళు దాన్ని ఎలా ఆచరించారు? మాకు చిన్న ఎగ్జాంపుల్ కావాలి. తప్పకుండా. ఒకటి 2 రకాలు ఉంటాయి. ఒకటి హెల్త్ ఇష్యూస్ మీద ఉంటాయి, ఇంకోటి ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉంటాయి. హెల్త్ ఇష్యూ అంటే మనం ఇవాళ రేపు భయపడేది బిగ్గెస్ట్ హెల్త్ ఇష్యూ ఏది? క్యాన్సర్. సో దాని మీద కూడా ఒక మెరాకిల్స్ జరిగింది మనకు. 2003లో జరిగిన ఒక మెరాకిల్ మనం మాట్లాడుకోవచ్చు దాని గురించి. అలాగే జ్యోతిష్యంలోని ఫైనాన్షియల్ క్రైసిస్ని బయటపడడం అనేది. సో కోర్టు కేసులు, పోలీసులు, ఫైనాన్స్ క్రైసిస్లో ఒక డీప్ డెప్త్ డిప్రెషన్లోకి వెళ్ళిన వ్యక్తి నుండి మనం బయట రావాలి. అది బయట రావడం అంటే అంత ఈజియెస్ట్ థింగ్ కాదు. లైఫ్లో అది ఉందా లేదా అని మనం ఐడెంటిఫై చేసి చేయడం జరుగుతుంది అనమాట. సో అలాగే మీరు అడిగారు కాబట్టి ఐ విల్ టెల్ అబౌట్ ది ఫైనాన్షియల్ క్రైసిస్ నుండి బయటకు వచ్చిన ఒక స్టోరీ చెప్తాను. ఇన్ 2006-7లో అనుకుంటాను, 7లోని ఒక బిజినెస్ మ్యాగ్నెట్ని మనం కలిసాం, మన నుంచి కలిశారు. ఇలా ఎవరెవరు చెప్తుంటే మన దగ్గరికి వచ్చి కలిశారు. కలిసినప్పుడు ఆయన గురించి, ఆయన పెద్ద వ్యాపారస్తుడు, అపర కోటేశ్వరుడు, ఇవే చెప్పుకుంటూ వచ్చామని. కానీ బ్యాకప్ ఏంటి అనేది నాకు తెలియదు. సో అందరూ చెప్పిన దగ్గర మనం వింటాం కదా. విని వస్తే మనం ఆయన జాతకం అది ఓపెన్ చేసి చూసాం. చూసిన తర్వాత గ్రాఫ్ అంతా మనకు కనిపిస్తుంది. అంటే ఆస్తులు బోల్డ్ అంత ఉన్నాయి, ఇప్పుడు చేతిలో చిల్లిగవ్వలేదు, కోర్టు కేసులు ఎరుక్కుని ఉన్నట్టుగా కనబడుతున్నాయి. అలాగే డెప్త్ ఆఫ్ ఆల్మోస్ట్ నాకు తెలిసి ఒక 300 నియర్ బై క్రోడ్స్ వరకు అప్పులోకి వెళ్ళినట్టుగా, సమ్ అమౌంట్ ఎందుకంటే ఇవి లాస్ బ్యాంక్కి ఇవ్వాలి అమౌంట్స్, అలా అన్నట్టుగా ఉన్నట్టుగా తెలిసింది. ఆయన జాతకం పరిశీలించాం. మనకి ఏంటంటే ఆయనకి ఏంటంటే లగ్నం వృశ్చిక లగ్నం అయింది, అద్భుతమైన లగ్నము, కుజుడు బలంగా ఉన్నాడు. సో కుజుడు బలంగా ఉంటే ఏంటంటే ఏదైనా కోర్టు వ్యవహారాలు, అంటే నాకు తెలిసిన విజ్ఞానం ప్రకారం కోర్టు వ్యవహారాలు అంటే అవుట్ ఆఫ్ కోర్టు సెటిల్మెంట్స్ అవ్వచ్చు, లేదా ఈ కోర్టుతో మనం ఫైట్ చేసినప్పుడు మనకు ఫేవర్ కూడా జరగచ్చు. అంతేగాని మనం మునిగిపోయే ప్రసక్తి ఉండదు. కోర్టులో కేసు పడితే మనం ఫేవర్ అవుతుంది కానీ అన్ఫేవర్ జరగదు అని మనకు అదొక సబ్జెక్ట్లో ఒక పాయింట్ నాకు గుర్తుంది. ఆయన మన దగ్గరకు వచ్చినప్పుడు నేను ఏం చెప్పానంటే, మీరు ఏ ఇష్యూస్కి ఏదైనా లీగల్గా ఫైట్ చేయండి, మీకు డెఫినెట్గా మీకు పాజిటివ్గా జరుగుతుంది తప్ప నెగిటివ్ జరగదని. ఆయన అన్నాడు, నీ కోర్టులో ఒక బ్యాంక్కి ఇవ్వాలి అమౌంట్, ఐఎమ్ నాట్ గోయింగ్ టు డిస్క్లోజ్ ఇట్. సో వాళ్ళు సెటిల్మెంట్స్కి రావాలంటే నేను కనీసం అంత, ఫర్ ఎగ్జాంపుల్ 100 కోట్లు ఉన్నాయి అనుకున్నా, సెటిల్మెంట్ అంటే బ్యాంక్ వాడు ఎంత సెటిల్ అవుతాడు? 80 కోట్లకో 70 కోట్లకో సెటిల్ అవుతాడు కదా. అంతే తప్ప మరీ డౌన్ఫాల్కి ఏమి ఉంది కదా. అలాగుంది, ఒక హ్యూజ్ అమౌంట్ ఇవ్వాలి, హ్యూజ్ అమౌంట్ సెటిల్మెంట్ అవ్వాలంటే ఎలాగే అవ్వదు కదా, వాళ్ళు ఒప్పుకోరు కదా బ్యాంక్ వాళ్ళు. సో 1 టైం సెటిల్మెంట్స్కి ఒప్పుకోరు. సో ఎంత చెప్పినా నా దగ్గర దానికి సంబంధించిన డబ్బులు లేవు అంటే, మనం జాతకం చూసిన తర్వాత దాంట్లో చెప్పాను, నీ లగ్నంలో పవర్ఫుల్ ఉంది కాబట్టి అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్స్ అవుతాయి మీకు. సో వాళ్ళతో మాట్లాడండి నెగోషియేషన్కి, మీరు అంతే ఇవ్వగలుగుతాను అడిగాను. ఒక CR వరకు అయితే అరేంజ్ చేసుకోగలుగుతాను. యూ జస్ట్ ఇమాజిన్. జరిగిన సంఘటన కాబట్టి చెప్తున్నాను, పేర్లు ఎక్స్పోజ్ చేయట్లేదు, ఇది నా లైఫ్లో జరిగింది. ఇట్స్ ఏ బిగ్ టెస్టిమోనీ అన్నమాట. నేను 1 CR మీ దగ్గర పెట్టుకున్నాను, ఎంత అంటే నేను దగ్గర చెప్పిన ఫిగర్ వరకు బ్యాంక్కి ఇవ్వాల్సి ఉంది. ఎట్లా సెటిల్ అవుతుంది ఏంటి అంటే, అవ్వదు కదా అని ఆ పెద్ద మనిషి. నేను అవుతుంది, మీ లగ్నం ప్రకారం మీరు ఎంత అనుకుంటే దాంతో సెటిల్మెంట్ అయ్యేటట్టుగా జరుగుతుంది. దీంట్లో మనం ఆయన పూజలు నమ్మడు, రత్నాలు నమ్మడు, దేన్ని నమ్మడు. ఆయన ప్రాక్టికల్గా జరుగుతుందా లేదా, బిజినెస్ మ్యాన్ కాబట్టి ప్రాక్టికల్ థింక్ చేస్తారు అంతా. సో వాళ్ళకి సబ్జెక్ట్ మీద వెళ్తారు. అలా వెళ్ళే వాళ్ళు చాలామంది ఉంటారు మన దగ్గర క్లయింట్స్. వాళ్ళు ఏంటంటే ఈ హంగంకి వాళ్ళు ఓన్లీ సబ్జెక్ట్ వేసి చెప్పంటారు అనమాట. ఈ ఊళ్ళో కూడా చాలామంది ఉన్నారు. సో ఇది అదర్ స్టేట్లో జరిగిన సంఘటన మేడం. సో వెన్ ఇమ్మీడియట్లీ నేను జాతకం చూసి, మీరు మీ దగ్గర అంత ఉందో అంతే ఇస్తాను, మీరు మెసేజ్ పెట్టండి వాళ్ళకి, మెయిల్ పెట్టండి అంటే ఆయన మెయిల్ పెట్టేశారు. పెట్టగానే అక్కడ నుండి కోపం రాదా మరి అవతల వాళ్ళకి, ₹1,00,00,000 సెలెక్ట్ చేస్తానండి నేను. కోపం వచ్చి వాళ్ళు రిప్లై ఇచ్చి, ఏం ₹1,00,00,000 సెలెక్ట్ చేస్తా ఉంటే ఏమనుకుంటున్నావు నువ్వు, సో వీళ్ళు పుట్టే కేసు అగెనిస్ట్ యూ అని చెప్పి కోర్టులో ఆయన అగేన్స్ట్ కేసు పెట్టారు.
సో విదిన్ 1 monthలో నాకు క్లియరెన్స్ అయిపోతే మీ ఆస్తులని జప్తు చేస్తాం అన్నట్టుగా వచ్చింది అనమాట. దెన్ ఈ పెద్ద మనిషి కంగారు పడిపోలేదు, పడతాడు కదా, పరిగెట్టుకుంటూ మన దగ్గరికి వచ్చాడు. మళ్ళీ వచ్చి వెంటనే ఫ్లైట్ ఇచ్చాడు, నువ్వు రావాలి నా దగ్గరికి, నీతో మాట్లాడాలంటే వెళ్ళాను. ఏంటంటే నువ్వు చెప్పినట్టు చేశాను, ఇప్పుడు వాడు కోర్టు నోటీస్ పెట్టాడు అన్న. నాకు కోర్టు నోటీస్ పెట్టాడు, అదే మనకు కావాలి. కోర్టుకి వెళ్తే నీ లగ్న ప్రకారము కోర్టు అన్నది ఏంటంటే డెఫినెట్గా నీకు ఫేవర్ జరుగుతుంది. సో కోర్టుకి వెళ్తే లీగల్గా ప్రొసీడ్ అయితే నువ్వు ఫేవర్ అవుతుంది. తర్వాత గవర్నమెంట్ ఎప్పుడు యుద్ధం చేయొద్దని చెప్పాను. అంటే అవతల వాడు గవర్నమెంట్ బ్యాంక్ అయ్యి ఉండి ఇది ప్రైవేట్ బ్యాంక్ అనమాట. సో అలా చేస్తే నువ్వు మళ్ళీ ఓడిపోతావు అని కూడా ఇవి కొన్ని టెక్నిక్స్ అని చెప్పాను ఆయనకి. చెప్పి ఆయన అన్నాడు సరే అన్న, కోర్టు కేసుకి ఇదైంది అన్న, రమ్మన్నారంటే సరే కోర్టుకి రిప్లై ఇవ్వాలి కదా క్లయింట్కి, రిప్లై ఇచ్చి ఊరుకో, చూద్దాం ఏం జరుగుతుందో, ఏదైనా 1 monthలో మీకు క్లియరెన్స్ వచ్చేస్తుంది చూడండి అన్న. అంటే కోర్టు నోటీస్ తీసుకున్నారు, దానికి రిప్లై ఇచ్చారు, టైం కావాలి, ఇవన్నీ అయిపోయిన తర్వాత మీరు ఒక స్పైన్ పెట్టండి, వాళ్ళు ఏం చేస్తారో అబ్జర్వేషన్ చేయడానికి, అయితే 10, 20, 30 అంతే అవుతామండి, ఖర్చు పెట్టి స్పై పెట్టండి. సరే అన్న, ఇదే ప్రాసెస్ జరుగుతుంది. నేను ఇక్కడ హైదరాబాద్లో ఉన్నారు, ఆయన వేరే స్టేట్లో ఉన్నారు. స్టేట్లో ఉంటే ఒక 1 month తర్వాత ఒక లెటర్ వచ్చింది ఆయనకి. ఏంటని వచ్చిందంటే ఓకే వీఆర్ అగ్రీ విత్ యువర్ 1 CR సెటిల్మెంట్ అని. చూడండి 1 CRతో సెటిల్మెంట్ అండి. నేను ఎందుకు డైరెక్ట్ లైవ్లో ఇస్తున్నాను ఈ టాపిక్, జరిగింది అప్పుడే ఎన్నో ఏళ్ళు అయింది. ఇప్పటికే ఆయన చెప్తాడు ఆ విషయం, నాకు 10 మంది చెప్తుంటా ఇలా జరిగిందని. అంటే అస్ట్రాలజీ ఎంత పవర్ఫుల్ మీకు చెప్తున్నా ఇక్కడ. 1 CRతో మీరు ఆ లగ్నం అతను పవర్ఫుల్ గా ఉంది కాబట్టి కాన్ఫిడెంట్ గా చెప్పేశారు. ఇంకా కథ కంప్లీట్ కాలేదు, పూర్తిగానండి. అప్పుడే మీరు ఇదైపోతే అలాగా అంటే అయిపోయిందేమో అనుకున్నాను. అవి ఇంకా కథం కాలేదు. ఇప్పటిగా 1 CR దాని వాళ్ళు లెటర్ వచ్చింది. ఆయన ఎగిరికి ఏం చేస్తాడు, మళ్ళీ నన్ను కాల్ఫర్ చేస్తాడు, వీడు 1 CR ఎలా ఒప్పేసుకున్నాడు ఏంటి సంగతి. ఓకే అంత అమౌంట్ కనీసం 10 CR అని అనాలి కదా, అది కూడా 1 CR రెడీ అయిపోయి ఏంటి అని. విదిన్ 1 monthలో లెటర్ వచ్చినప్పండి అవుట్ ఆఫ్ కోర్టులో సెటిల్మెంట్ చేసుకున్నాను. అప్పుడు నేను చెప్పాను ఒక స్పైన్ పెట్టండి క్లియర్గాను, స్పైన్ పెట్టి వాళ్ళు ఎందుకు 1 CR రెడీ అయ్యారు చూసుకోండి, కానీ రాసేటప్పుడు అనేటప్పుడు అన్ని పేపర్లు ప్రాపర్గా నోట్ చేసుకుని వెళ్ళాలి మీరు, మీ టైం కూడా బాగుంది కాబట్టి అంటే సరే అని. ఒక 15 days టైం తీసుకున్నారు. 15 days తర్వాత నాకు మెసేజ్ పెట్టింది ఏంటంటే ది బ్యాంక్ విచ్ ఈస్ గివెన్ మనీ టు దిస్ జెంటిల్మ్యాన్ వెరీ లాంగ్ బ్యాక్, ఎప్పుడో 2003లో ఇచ్చింది, 2007లో గొడవ అయింది. ఆ బ్యాంక్కి ఆ స్టేట్లోని ఒక గవర్నమెంట్ నుండి అంటే చీఫ్ మినిస్టర్ దగ్గర నుండి ఒక ఆఫర్ వచ్చింది, మా స్టేట్లో మీ యొక్క కంపెనీ పెట్టండి, ల్యాండ్ ఇస్తాము, మా బ్యాంక్ సపోర్ట్ కూడా ఇస్తాను, మొత్తం అంటే 4,000 కోట్లతో ఒక ఇండస్ట్రీ పెట్టాలి, మొత్తం సంథింగ్ ఫిగర్ నాకు ఇప్పుడు గుర్తులేదు, పెట్టాలి, ఇది పెద్ద కంపెనీ, కార్ల కంపెనీ, అదేదో మంచి కంపెనీ, మీరు ఫారెన్ బ్యాంక్ మీకు ఆ ల్యాండ్ ఇస్తాం, దాని మీద ఏమో మా స్టేట్ గవర్నమెంట్ అండి, ఆ స్టేట్ గవర్నమెంట్ మీకు మా స్టేట్లో పెట్టుకోవచ్చు, ల్యాండ్ అని ఇస్తాం, సో బీ రెడీ ఫర్ ఇట్ అని చెప్పంటే ఆ బ్యాంకు దానికి స్పాన్సర్ చేయాలన్నమాట. స్పాన్సర్ చేయాలంటే వాళ్ళు చిన్న కండిషన్ పెట్టారు అక్కడ, మీరు ఈ ప్రభుత్వంతో కానీ టైఅప్ అవ్వాలంటే మీకు ఏ లీగల్ ఇష్యూస్ ఈ స్టేట్లో ఎవరితో ఉండకూడదు, స్పెషల్లీ ఈ సిటీలోని అని ఒక క్లాస్ పెట్టారట. తీరా వెతికి చూస్తే ఈయనదే లీగల్ ఇష్యూ ఒకటి ఉంది, చిన్న ఇష్యూ, మిగిలిన వాళ్ళ ఎవరిది లేదు. అంటే ఏంటి, ఇట్స్ ద మ్యాటర్ ఆఫ్ అన్ని వేల కోట్ల బిజినెస్ పెట్టడానికి గవర్నమెంట్ రెడీ అయినప్పుడు ఎవరితో లీగల్ ఇష్యూస్ ఉండకూడదని చెప్పింది. స్టేట్లో ఎవరితో ప్రైవేట్ పార్టీస్తో లీగల్ ఇష్యూస్ ఉండకుండా కూడా ఉంటే అంటే డెఫినెట్గా మేము అది ప్రాసెస్ చేయమని చెప్పి, అప్పుడు వాళ్ళు వెంటనే ఏం చేశారంటే ఈ వ్యక్తి దగ్గరికి వచ్చి ముందు అవుట్ ఆఫ్ కోర్టు లీగల్ ఇష్యూని సెటిల్ చేసుకుని అప్పుడు గవర్నమెంట్ డీల్ చేసి ఆ పెద్ద ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసి ఆ ఫ్యాక్టరీ ఇండస్ట్రీస్ పెట్టడం జరిగిందన్నమాట. ఇది 2007లో జరిగిన సంగతి అనమాట, ఇండియాలో జరిగిన సంగతి ఏమో జరిగింది. సో ఆ కారణం వల్ల వీళ్ళు 1 crore ఆయన సెటిల్మెంట్ అయ్యాడు. సో ఇదేంటి అనుహోని అంటాం మనం, విచిత్రం అంటాం, మెరాకిల్ అంటాం, ఇవి జరిగాయి. ఇలా జరుగుతుందా అంటే అక్కడ జాతకంలో ఒకటే కనబడుతుంది ఏంటంటే ఈయన సెటిల్మెంట్ అవుట్ ఆఫ్ కోర్టు సెటిల్మెంట్ అవుతుంది, అనుకూలంగా జరుగుతుంది, ఇంతే కనబడుతుంది, మనకు తెలియదు. బట్ ఆయన అంతా హిస్టరీ అంతా వచ్చి నాకు చెప్పుకున్నాడు, ఇలా జరిగింది, అందువల్ల నాకు వాళ్ళు సెటిల్మెంట్ చేశారు, ఐఎమ్ వెరీ హ్యాపీ నో విత్ దిస్. అండ్ ఆ తర్వాత కోటీశ్వరుడు అయిపోయాడు, తర్వాత ల్యాండ్స్ ఏదో మొత్తాన్ని ఆయన ఈరోజు చాలా బిగ్ షాట్ నౌ డేస్.
అండ్ క్వైట్ ఇన్ గుడ్ పొజిషన్ ఓన్లీ. ఆ టర్నింగ్ పాయింట్ అనేది అస్ట్రాలజీలో కనబడింది మనకు. సో అది మనం ఐడెంటిఫై చేసి చెప్పాను, నీకు కాన్ఫిడెంట్గా వెళ్ళిచ్చి నీకు ఏదైనా నీకు అవుట్ ఆఫ్ కోర్టే సెటిల్ అవుతుందని. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ లైఫ్. అలా జరిగిందన్నమాట. అలాగే మీరు చెప్పాను హెల్త్ విషయంలో కూడాను ఒక ఇన్సిడెంట్, అంటే ఇది 2003లో జరిగిన ఇన్సిడెంట్. ఇలా బోల్డ్ ఉన్నాయి, బట్ లైఫ్ కొన్ని చెప్పాలి కదా. ఓ జెంట్లమెన్ ఏమో నా దగ్గరికి వచ్చి, మై ఫాదర్ ఇస్ విత్ క్యాన్సర్, డాక్టర్ ఈ బసవతారకాలోని మా నాన్నగారు ఉన్నారు, సో ఆయనకి ఇక్కడ కోసేశారు వెనక భాగంలోని, బట్ డాక్టర్స్ చెప్పారు 2 నెలల కంటే బతకడని. సో నేను మీ దగ్గరికి వచ్చాను. నా ఇష్యూ ఏంటంటే ఆయన బతుకుతారా బతకడానికి పాయింట్ కాదు, పాయింట్ ఆయన బతికున్న కాలంలోనే ఆయన ప్రాపర్టీస్ గవర్నమెంట్ జాబ్ చేస్తున్నారు, నాకు వస్తే ప్రాపర్టీస్ అక్క చెల్లెలకి అది సెట్ అయితే కొంతవరకు సేఫ్గా జెన్యున్గా మనం హ్యాపీగా ఆయన వెళ్ళడం అవుతుంది కదా. సడన్గా ఏమైనా అయిందనుకోండి ఆయనకి, ఆయన ఏమి రాకపోతే తర్వాత ఇబ్బంది కదా. సో టెక్నికల్గా ఐ వాంట్ సేఫ్ జోన్. ఇప్పుడున్న టైంలో ఆయన ఉంటారా ఉండరా అని అంటే, అప్పుడు టెక్నికల్గా ఏం చేస్తాం, ఆయన జాతకాన్ని చూడకుండా అబ్బాయి జాతకంలోని కర్మ చేసే సమయం ఎప్పుడు వస్తుంది తండ్రికి అన్నది మనం అందులో చూసాం. అబ్బాయి జాతకంలో నుండి 9వ భావంకి వెళ్ళాం. అక్కడ తండ్రి యొక్క స్థానం చూసి అక్కడ నుండి ఆయన కర్మ చేస్తాడా చేయడు ఈ అబ్బాయి, చేస్తే ఎప్పుడు ఆయనకు ఉంది ఫలితం, కర్మ చేసే సమయం ఎప్పుడు ఉందని చూస్తే ఎప్పుడో 3 ఏళ్ళ తర్వాత కనబడుతుంది. డాక్టర్ 2 నెలలు పోతాయి అని చెప్పేశారు. 1.5 సార్లు స్టడీ చేసి ఆ పిల్లడికి చెప్పాను, బాబు ఇంకో 3 ఏళ్ళ వరకు ఏమీ ఇది లేదు, సో నువ్వేం వరి అవ్వద్దు, టెన్షన్ పడకు, నువ్వు ప్రాసెస్ చేసి ఏవో చిన్న చిన్న అభిషేకాలు చేసుకో, చెప్పాను రెమెడీస్ ఏం చేసుకో, నువ్వు చేసుకో బాగుంటుందంటే, నువ్వు ముందు హైదరాబాద్ రా అంటే మీరు మా నాన్నగారికి ఈ విషయం చెప్పండి అని చెప్పి నా ఫ్లైట్ టికెట్ తీసుకుని నన్ను హైదరాబాద్ పిలిపించాను. వైజాగ్లో ఉంటాను, హాస్పిటల్ బసవతారాకి వచ్చాను. వచ్చి వాళ్ళ నాన్నగారు చెప్పాను, ఇల్లు ఇలా కనబడుతుంది, మీరేం వరి అవ్వద్దు, చక్కగా అభిషేకం చేస్తే చక్కగా హ్యాపీగా ఉంటాను. సరే అన్నాడు. బయటకు వచ్చారు, మెడిసిన్ తీసుకున్నారు. 2007 జరిగితే 2007 వరకు అయినారు. ఉండి ఆడపిల్ల పెళ్లి చేశారు, పెద్ద అమ్మాయికి సంతానం కలిగింది, చిన్నవాడికి ఉద్యోగం వచ్చింది, ఈయన రిటైర్ అయిపోయారు. రిటైర్మెంట్ డబ్బులు అందరికీ పంచారు. అన్నీ అయిపోయినంత ఉంటాయి కదా పిల్లల్లోని స్వార్థాలు అని ఉంటాయి కదా, ఇంకెందుకు వీడు ఉన్నాడు అనుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా. పని అయిపోయిన తర్వాత ఆ స్టేజ్కి ఆయన వచ్చేసాడు, ఎందుకు బతుకుతున్నారో అనే ఫీలింగ్గా వచ్చేసాడు. ఓ రోజు సాయంకాలం మా ఆఫీస్కి వచ్చారు వైజాగ్లోని. శర్మ గారు ఎందుకు బతుకున్నారో అర్థం కావట్లేదు అంటే, అలా అనకూడదా అండి మీరు అంటే ఆ మాట అనేసాడు. అంత మాట అయిన తర్వాత మరి భగవంతుడు కూడా ఆలోచిస్తాడు కదా. అదాది 4 రోజులు ఆయన వెళ్ళిపోయారు. అంటే ఒక 3.5 years వరకు ఆ కర్మ చేసే యోగం కొడుకు లేకపోవడం వల్ల కర్మ కొడుకు ద్వారానే జరుగుతుంది. కానీ 3.5 సంవత్సరాలు ఉంది అని ఎప్పుడైతే మనం అస్ట్రాలజికల్గా చూసామో, ఆ మనిషి లైఫ్ ఇంకో 3.5 సంవత్సరం ఉండాలని క్లారిటీగా ఉంది నాకు. ఇవాళ వెళ్ళిపోవట్లేదని. ఆయన ఎలా ఉంటాడు, హెల్తీగా ఉంటాడా, అన్హెల్తీగా ఉంటాడా, లేకపోతే ఏ రకంగా ఉంటాడు, అది ఇస్ డిఫరెంట్ థింగ్. బట్ ఆయన వచ్చిన పాయింట్ ఏంటంటే, మా నాన్నగారు షుడ్ బి దేర్ అని, రిటైర్మెంట్ వరకు ఉంటే బెనిఫిట్స్ వస్తాయి కదా అని. సో ఉంటారు, రిటైర్ అయిన తర్వాత ఆయన వెళ్తారని మనం స్పష్టం ఇచ్చామాట. సో ఇది ఇంత డీప్గా వెళ్ళినప్పుడు మనకు అస్ట్రాలజికల్గా ఇవన్నీ కనబడుతుంటాయి. ఇలా చెప్పుకుని పోతే thousands of miracles are there in our life. అంటే మనం చేసినవి ఎన్నో ఉన్నాయి. కొందరు చెప్పరు, ఇది ఫస్ట్ టైం మీరు అడిగే కదా ఇలాంటి పని చెప్తాను కదా. నేను కెమెరా ముందు ఎప్పుడు ఇలాంటివి ఏమి అంటే మీ మాటలు విన్న తర్వాత నాకు తెలుసుకోవాలనిపించింది, ఇలాంటి ఏమన్నా జరిగి క్యాన్సర్ అనేది ఎంత పెద్ద ఎఫెక్ట్ కదా. ఇవాళ రేపు టెక్నికల్గా అవన్నీ కెమోథెరపీ ఎస్ మేడం. యోగం లేదు అంటే యోగం ఉండదు. అలాగేంటంటే ఈ సాటర్న్ మూమెంట్స్ ఒకటి, ఇప్పుడు షష్టగ్రహ ఒకటి మొత్తం కదా, సాటర్న్ మూమెంట్స్, కుజుడు యొక్క మూమెంట్స్, రాహుకేతు మూమెంట్స్, బృహస్పతి మూమెంట్స్, ఇవన్నింటినీ స్టడీ చేసి మనం ఒక ఆన్సర్ ఇవ్వాలి. ఒక వ్యక్తి వచ్చినప్పుడు మన దగ్గర సీరియస్గా ఒక పాయింట్ అడుగుతున్నారంటే దాని మీద ఎవ్రీ యాంగిల్లో చెక్ చేసి అప్పుడు వాళ్ళకి ఆన్సర్ ఇవ్వగలిగితే దే విల్ బీ హ్యాపీ అండ్ వీఆర్ హ్యాపీ అండ్ ఎవ్రీ వన్ ఈజ్ సక్సెస్. అంత పవర్ఫుల్గా అస్ట్రాలజీ పనిచేస్తుంది. లెట్స్ హోప్ ఫర్ గుడ్ ఫర్ ఎవ్రీ వన్. థ్యాంక్ యూ సో మచ్. శుభం బియాదు. నమస్కారం.